ఆఫీస్ వర్క్, ట్రావెలింగ్ ఇంకా ఈ ఎండల వల్ల ముఖం మొత్తం డల్‌గా, ట్యాన్‌గా మారిపోతుందా? అస్సలు టెన్షన్ పడకండి. నేను చెప్పే ఈ చిట్కాలతో మీ స్కిన్ కూడా ఇలా గ్లోయింగ్‌గా మార్చుకోండి. వెల్కమ్ టు దివ్యాస్ జ్యువెల్ డెస్క్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను చూపించే ఈ 3 నేచురల్ పద్ధతులు ట్రై చేస్తే స్కిన్ హెల్తీగా ఉండడమే కాదు, ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది. అమ్మమ్మ కాలం నాటి చిట్కా నుండి స్పెషల్ మాస్క్ వరకు చెప్తా, ఎండ్ వరకు చూడండి. మొదటిగా అమ్మమ్మ చెప్పిన చిట్కా, నలుగు పిండి కోసం శనగపిండి, పసుపు ఇంకొంచెం కలిపి అందులో కొంచెం కర్డ్ వేసుకొని ఒక థిక్ పేస్ట్లా చేసుకోవాలి. కర్డ్ నచ్చిన వాళ్ళు మిల్క్ కూడా వేసుకోవచ్చు దీనికోసం. ఇంకా ఏదైనా ఓకే. ఒక థిక్ పేస్ట్లా బాగా చేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్ వాష్లు, ఫేస్ ప్యాక్లు అన్నీ వాడుతున్నారు, కానీ పాత రోజుల్లో ఇదే మన నేచురల్ క్లీన్జర్. ఇంకా ఇది చర్మం మీద ఉన్న ట్యాన్ని తీసేసి స్కిన్ని లోపల నుండి క్లీన్ చేస్తుంది. ఇది రాసుకుంటే వచ్చే ఆ సాఫ్ట్ ఫీలింగ్ మరే ప్రోడక్ట్లోనూ రాదు. మనం పల్లెటూరు పద్ధతుల్లో ఉన్న మ్యాజిక్ ఇదే కదా. మొదటి శనగపిండి. ఇది చర్మంపై ఉన్న మురికిని, జిడ్డును లోతుగా శుభ్రం చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖాన్ని మృదువుగా మార్చుతుంది. పెరుగు చర్మానికి మంచి తేమను ఇస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది. ఇంకా పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఇవి మొటిమలు రాకుండా చేస్తాయి మరియు ముఖానికి సహజమైన మెరుపుని ఇస్తాయి. ఫేస్కి ఇంకా నెక్కి నీట్గా దీనంతా అప్లై చేసుకోవాలి. ఇంకా కొంచెం డ్రై అయ్యాక ఒక 10 మినిట్స్ తర్వాత ఒక తడి క్లాత్ పట్టుకొని రఫ్ చేసుకొని నీట్గా అంతా పోయే వరకు రఫ్ చేసుకోవాలి. మొత్తం రఫ్ అయిపోయాక మీకు నచ్చితే వాష్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రబ్. ఇంకా నెక్స్ట్ పార్ట్ స్క్రబ్. చూడండి, అప్పుడే కొంచెం గ్లోగా కనిపిస్తుంది కదా. ఇంకా సెకండ్ స్టెప్, బిజీ ఐటీ లైఫ్లో మనకి ఇన్స్టెంట్ గ్లో ఇచ్చే మోడర్న్ స్క్రబ్ ఇదే. నేనైతే బియ్యపు పిండి వాడుతున్నాను. మీకు కాఫీ పౌడర్ ఇష్టం ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఇంకా బియ్యపు పిండి గ్లాసీ స్కిన్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక స్పూన్ బియ్యపు పిండి, కొంచెం తేనె, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలపండి. ఒక థిక్ పేస్ట్లా అవుతుంది. ఒక హాఫ్ టమాటాని పట్టుకొని ఇంకా దానికి అద్దించి మొత్తం ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. నీట్గా ఒక సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళే హడావిడిలో ఉన్న ఒక 2 మినిట్స్ మీరు ఇలా చేశారంటే మొహం గ్లోయింగ్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇది స్క్రబ్ చేస్తున్నప్పుడు కొంచెం రఫ్గా అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా ఎఫెక్టివ్గా అవుతుంది. డోంట్ మిస్. చాలా బాగుంటుంది. నాకైతే ఒక 15 మినిట్స్లోనే గ్లోయింగ్ స్కిన్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా నీట్గా ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకోండి. ఒక టమాటా స్లైస్ సరిపోతే ఇంకొకటి తీసుకోండి. ఇంకా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. స్టెప్ 3, నేనైతే నేచురల్ ఆలివేరా కోసం ఇంకా మా దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకున్నా. ఎంతైనా నేచురల్లో ఉన్న ఆ ఫీలే వేరు కదా. సో పైన ఇలా తొక్కంతా తీసుకొని మధ్యలో పార్టే కావాలి మనకి ఆలివేరా. సో నీట్గా పై తొక్క వలిచేసి ఒక స్పూన్ పట్టుకొని దాన్ని అలా పీల్ చేస్తే మధ్యలో ఉన్నదంతా వచ్చేస్తుంది, ఆలివేరా మధ్యలో ఉన్నది. ఒకవేళ మీకు ఇది లేకపోతే మీరు ఇంకా ఇంట్లో ఉన్న ఆలివేరా జెల్ని యూజ్ చేసుకోండి. ఇంకా ఆలివేరా జెల్లో మనం కొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఇంకా బాగా మిక్స్ కొట్టాలి. ఇంకా రెండు బాగా మిక్స్ అయిపోవాలి. ఇంకా ఆల్రెడీ మనం స్క్రబ్ రాసుకున్నాం కాబట్టి మన ఫేస్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా రాసుకుంటే రెండు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా ఇది ఒక మాయిశ్చరైజింగ్లా పనిచేస్తుంది. కలబంద ఏంటంటే చర్మానికి మంచి తేమనిస్తుంది. తేనె ఆ తేమను చర్మంలో ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఇంకా ఫేస్ డ్రై అవ్వకుండా సాఫ్ట్గా మరియు గ్లాసీగా కనిపిస్తుంది. ఇంకా మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. నేనైతే ఇంకా కీరా పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యా. ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. 10 to 15 మినిట్స్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. అదర్వైజ్ 5 మినిట్స్ అయినా పర్లేదు. రెండింట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. సో ఇవి ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి మొటిమలు రాకుండా కాపాడతాయి. ఇంకా చర్మంపై చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉన్నా కూడా అవి తగ్గిస్తుంది. సో చర్మం చాలా
గ్లోయింగ్గా వస్తుంది. ఇంకా ఎండ వలన కలిగే ట్యాన్ కూడా పోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఫేస్ అయితే చాలా చేంజ్ అయింది. చూడండి మీరు, నేను ఫేస్ వాష్ కూడా వాడలేదు. చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి. నవ్ ఐ యామ్ రెడీ టు గో అవుట్ సైడ్. బాయ్.